Hi everyone, good morning to one and all. This is Basha, Assistant Professor in Mechanical Engineering. Today we will discussing the topic is constant pressure process. This is Unit 3 Thermal Engineering 2 subject. Second year, fourth semester in Diploma. First of all, what is the constant pressure process? This is the definition of the constant pressure process. When heat is added to wet stream at the constant pressure, its dryness fraction increases and wet stream is converted into dry stream. During which the temperature is also maintained constant. If the heat is continued, it is converted into superheated steam represents the constant pressure or isobaric pressure. అంటే ఏంటంటే హీట్ విల్ బి యాడెడ్ ఇన్ టు ద వెట్ స్టీమ్లో మనకి హీట్ అనేది యాడ్ అవుతుంది ఎక్కడ అట్ కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర. దాని యొక్క డ్రైనెస్ ఫ్రాక్షన్ అనేది ఇంక్రీజెస్ అయినప్పుడు ఆ వెట్ స్ట్రీమ్లో ఏమవుతుంది, వెట్ స్ట్రీమ్ అనేది ఎలా కన్వర్ట్ అవుతుందంటే డ్రై స్ట్రీమ్గా కన్వర్ట్ అవుతుంది. ఏంది డ్రైనెస్ ఫ్రాక్షన్ అనేది మనకి ప్రెజర్ ఇంక్రీజ్ అయినప్పుడు, కాన్స్టెంట్ ప్రెజర్ అనేది మనకి ఇంక్రీజ్ అయినప్పుడు ఏమవుతుందంటే వెట్ స్ట్రీమ్ ఎలా కన్వర్ట్ అవుతుందంటే డ్రైనెస్ స్ట్రీమ్గా కన్వర్ట్ అవుతుంది. సేమ్ టెంపరేచర్ విల్ బి ఆల్సో మెయింటైన్, అంటే టెంపరేచర్ అనేది సేమ్గా మనకి మెయింటైన్ అవుతుంది. ఇఫ్ ద హీట్ ఈస్ కంటిన్యూ టు ద కన్వర్టెడ్ ఇంటూ సూపర్ హీటెడ్ స్ట్రీమ్, అంటే హీట్ తర్వాత ఏమవుతుంది, కాన్స్టెంట్గా మనకి టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. అక్కడ హీట్ ఎలా కన్వర్ట్ అవుతుందంటే సూపర్ హీటెడ్ స్ట్రీమ్గా కన్వర్ట్ అవుతుంది. ఈ సూపర్ హీటెడ్ స్ట్రీమ్గా కన్వర్ట్ అయ్యి దాన్ని ఏమంటున్నామంటే కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్ అని అంటున్నాం. ఏమంటున్నాం? కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్ అని అంటున్నాం. దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ద కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్. మనం ఫస్ట్గా చూసుకున్నట్లయితే పీవీ డయాగ్రామ్ గా చూసుకున్నట్లే దిస్ ఈస్ ద పీవీ డయాగ్రామ్. దిస్ ఈస్ ద పీవీ డయాగ్రామ్. ఇక్కడ మనం ఒకసారి చూద్దాం పీవీ డయాగ్రామ్ ఎలా గీసుకున్నాం అనేది. దిస్ ఈజ్ అ ప్రెజర్, దిస్ ఈజ్ అ వాల్యూమ్. ఇక్కడ ఏమంటున్నాం, ఇక అసలు మనం ఇక్కడ మనం డెరైవ్ చేస్తున్నామంటే కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్ అనేది మనం కనుక్కుంటున్నాం కాబట్టి ప్రెజర్ విల్ బి కాన్స్టెంట్. ప్రెజర్ విల్ బి కాన్స్టెంట్. అప్పుడు వాల్యూమ్ ఏమవుతుంది, సమ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అనేది అవుతుంది. వాల్యూమ్ అని ఏమవుతుంది, ఇంక్రీజ్ కానీ ఏదో డిక్రీజెస్ కానీ ఉంటాయి. ఇక్కడ కానీ కాన్స్టెంట్గా ఉన్న ప్రాసెస్ ఏంటంటే ప్రెజర్ ప్రాసెస్ అనేది కాన్స్టెంట్గా ఉంది కాబట్టి దీన్ని ఏమంటున్నాం, కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్ అంటున్నాం. ఇక్కడ చూడండి దిస్ ఈజ్ ద ఇక హైలైట్ చేస్తున్నా చూడండి. ఈ లైన్ ఏమంటున్నామంటే ప్రెజర్ లైన్ అని ఇండికేట్ చేస్తాం. దిస్ ఈజ్ ద వాల్యూమ్ లైన్. అట్ స్టేజ్ 1 దిస్ ఈస్ ద స్టేజ్ 1 and this is the stage 2. This is the stage 1 and this is the stage 2. At stage 1 the same pressure will be maintained at constant pressure, and also stage 2 అండ్ ఆల్సో ద స్టేజ్ 2 సేమ్ ప్రెజర్. ఇంకా ఏమంటున్నాం మనం, కాన్స్టెంట్ ప్రెజర్ అంటే ప్రెజర్ అనేది కాన్స్టెంట్ అవుతున్నాం కాబట్టి వేరే స్టేజ్ 2 దగ్గర కూడా ఏమవుతుంది, ప్రెజర్ విల్ బి కాన్స్టెంట్. అదేగా మనం చెప్పుకుంది. ఇది పీవీ డయాగ్రామ్ అని చెప్పుకున్నాం, ఇది వాల్యూమ్గా ఇండికేట్ చేస్తున్నాం, ఇది ప్రెజర్గా ఇండికేట్ చేస్తున్నాం. స్టేజ్ 1 దగ్గర మనకి ప్రెజర్ అనేది కాన్స్టెంట్గా ఉంటుందని చెప్పుకున్నాం. అలానే స్టేజ్ 2 దగ్గర కూడా ఏమవుతుందంటే ప్రెజర్ విల్ బి కాన్స్టెంట్ అని చెప్తున్నాం. కానీ వాటి యొక్క వాల్యూమ్ అనేది ఎలా చేంజ్ అవుతుంది, వాల్యూమ్ అనేది ఇలా ఇంక్రీజ్ అయిపోతుంది. దిస్ ఈజ్ ద కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ పీవీ డయాగ్రామ్. దిస్ ఈజ్ రిప్రజెంట్ హ్యాడ్ హ్యాస్ stage 1 and stage 2. This is a PV diagram. And also TS diagram is represented as this is a temperature diagram. S for enthalpy, T for temperature. In this TS diagram the temperature will be remains constant, the temperature will be increases
ద టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు వెట్ స్ట్రీమ్లో ఉన్నది ఎలా ఫామ్ అవుతుంది, ఎలా కన్వర్ట్ అవుతుంది అని చెప్పుకున్నాం, డ్రై స్ట్రీమ్గా కన్వర్ట్ అవుతుంది. అంటే సమ్ ప్రాసెస్ అనేది ఇలా జరిగినప్పుడు ఏమవుతుందంటే వెట్ స్ట్రీమ్లో ఉన్న టెంపరేచర్ ఏమవుతుంది, వెట్ స్ట్రీమ్లో ఉన్న టెంపరేచర్ ఏమో టు కన్వర్ట్ ద డ్రై స్ట్రీమ్ అని చెప్పుకున్నాం. అదేగా ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్, ఈ టెంపరేచర్ అనేది మనకి సమ్ లెవెల్లో మనకి ఇంక్రీజ్ అయినప్పుడు వెట్ స్ట్రీమ్ అనేది మనకి ఏమవుతుంది, డ్రై స్ట్రీమ్గా కన్వర్ట్ అవుతుంది. ఆ డ్రై స్ట్రీమ్గా కన్వర్ట్ అయిన ప్రాసెస్లో చూడండి, అక్కడ స్టేజ్ 1 అనుకుంటున్నాం, ఇక్కడ ఇది స్టేజ్ 2 అంటే సేమ్ టెంపరేచర్ విల్ బి యాడెడ్ ఇన్ టు ద అట్ స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2. సమ్ స్టేజ్ 2 దగ్గరకు వచ్చేతలకి ఏమవుతుంది, ద ఎంథాల్పీ విల్ బి ఇంక్రీజ్డ్, ద ఎంథాల్పీ విల్ బి ఎంకరేజ్డ్. ఇంతగా ఎంథాల్పీ విల్ బి ఇంక్రీజ్డ్ వేర్ ప్రెజర్ విల్ బి కాన్స్టెంట్, where pressure will be constant. This is the TS diagram, this is the PV diagram. ఇక్కడ కానీ చూసుకున్నట్లే కన్సిడర్ 1 kg ఆఫ్ వెట్ స్ట్రీమ్ విత్ డ్రైనెస్ ఫ్రాక్షన్ x. ఇక్కడ ఏమన్నా వెట్ స్ట్రీమ్ని కన్సిడర్ 1 kg ఆఫ్ వెట్ స్ట్రీమ్ మీన్స్ మాస్, 1 kg ఆఫ్ మాస్ ఈక్వల్స్ టు 1 kg అండ్ డ్రైనెస్ ఫ్రాక్షన్ విల్ రిప్రజెంటెడ్ హ్యాస్ x. Dryness fraction with represented the letter has x to be heated at constant pressure. ఎక్కడ at constant pressure దగ్గర మనం హీట్ చేస్తున్నాం. ఇట్స్ అంటిల్ ఇట్స్ డ్రైనెస్ ఫ్రాక్షన్ ఇస్ x2. ఇక్కడ ఏమవుతుంది, అండ్ మనకి కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర మనం హీట్ చేసినప్పుడు ఏమో డ్రైనెస్ ఫ్రాక్షన్ x2 విల్ బి కన్వర్టెడ్ ఇన్ టు ద కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్ వేర్ వర్క్ డన్ W ఈక్వల్స్ టు this is the formula of the work done, where P into constant pressure into x2 అంటే dryness fraction into Vg2 minus volume at stage 1 minus x1 into Vg1. అంటే ఇక్కడ డ్రైనెస్ ఫ్రాక్షన్ ఇంటూ వాల్యూమ్ మైనస్ డ్రైనెస్ ఫ్రాక్షన్ ఇంటూ వాల్యూమ్. అంటే ఇది సెకండ్ స్టేజ్ దగ్గర వాల్యూమ్ అనే డ్రైనెస్ ఫ్రాక్షన్ ఎలా ఉంటుంది, అండ్ ఇక్కడ వచ్చేసి ఏమైంది డ్రైనెస్ ఫ్రాక్షన్ విత్ వాల్యూమ్ దగ్గర అట్ స్టేజ్ 1 దగ్గర ఎలా ఉంటుందని ఇక్కడ చెప్పుకుంటున్నాం. అదే కదా కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్ P ఇంటూ x2 ఇంటూ Vg2 minus x1 into Vg1. This is the second stage, this is the first stage, where P will be added into in this equation. ఇక్కడ మల్టిప్లై చేసుకోవచ్చుగా P అనేది మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది చూడండి, Px2 into Vg2 minus Px1 into Vg1. దిస్ ఈజ్ ద మనం ఏం చేసాం, Pని లోపలికి మల్టిప్లై చేసాం. Pని లోపల మల్టిప్లై చేసిన తర్వాత ఏమొస్తుంది చూడండి, అక్కడ మల్టిప్లై చేసిన తర్వాత Px2 Vg2 మైనస్ Px1 Vg1 అని వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ Vg's అనేది మనకి కామన్ ఇద్దాం, వేర్ Vg1 ఈక్వల్స్ టు Vg2. ఎందుకు, వాల్యూమ్స్ అట్ స్టేజ్ 1 దగ్గర ఎలా ఉంటుంది, స్టేజ్ 2 దగ్గర కూడా సేమ్ వాల్యూమ్ విల్ బి మెయింటైన్ కాబట్టి వేర్ Vg1 ఈక్వల్స్ టు Vg2 అని రాసుకుంటున్నాం. వేర్ ఇప్పుడు ఏం చేస్తున్నాం చూడండి, వేర్ P అనేది కామన్ ఉంది, P ఇంటూ Vg అనేది కామన్ ఉంది, సేమ్ మిగులుతుంది అక్కడ x2 మైనస్ x1 అనేది మిగులుతుంది. ఇక్కడ చూద్దాం, P Vg2 అనేది మనకి కామన్ సేమ్ మిగులుతుంది, ఇక్కడ x2 మైనస్ x1 అనేది మిగిలింది. ఇక్కడ ఇదండి కొంచెం కట్ అయింది, ఇక్కడ నేను రాసా P ఇంటూ Vg1 ఇంటూ x2 మైనస్ x1గా మనం రాసుకున్నాం. వేర్ అదే కదా మనం చెప్పుకుందాం, వేర్ Vg1 ఈక్వల్స్ టు Vg2 ఈక్వల్స్ టు Vg. ఎందుకంటే సేమ్ వాల్యూ విల్ బి మెయింటైన్ అట్ కాన్స్టెంట్ ప్రెజర్ కాబట్టి వేర్ Vg1 ఈక్వల్స్ టు Vg2 అనుకుంటున్నాం. వేర్ Vg1 Vg2 ఈక్వల్స్ టు దేనికి ఈక్వల్ చేస్తున్నాం, మనకి Vgకి మనం ఈక్వల్ చేస్తున్నాం. వేర్ Vg అట్ P కిలోన్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. Vg అట్ మనకి ఏమిస్తారంటే ప్రెజర్ ఇచ్చినప్పుడు ఎగ్జాంపుల్కి చూసుకుందాం. ఇక్కడ ఎగ్జాంపుల్కి ఏం తీసుకుంటున్నా అంటే ప్రెజర్ ఈక్వల్స్ టు 10 బార్ అని తీసుకుంటున్నా. ప్రెజర్ ఈక్వల్స్ టు 10 బార్ తీసుకుంటున్నా.
ఈ ప్రెజర్ అనేది 10 బార్ అని మనకి ప్రాబ్లంలో ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకు హెచ్ఎఫ్ వాల్యూ, హెచ్ఎఫ్జి వాల్యూ అండ్ హెచ్జి వాల్యూ అండ్ విజి వాల్యూ అండ్ టీజీ వాల్యూస్ ఈ వాల్యూస్ అన్నీ మనం కనుక్కోవాలి. ఎక్కడి నుంచి కనుక్కోవాలి అంటే బై యూజింగ్ స్టీన్ టేబుల్ బుక్. బై యూజింగ్ స్టీన్ టేబుల్ బుక్ నుంచి ఈ వాల్యూస్ అన్నీ మనం అక్కడ నుంచి కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. హెచ్ఎఫ్ వాల్యూ, హెచ్ఎఫ్జి వాల్యూ, హెచ్జి వాల్యూ, విజి వాల్యూ, టీజీ వాల్యూ, ఇంకా ఇలా ఇలా ప్రెజర్ ఎక్కడ ఎగ్జాంపుల్ మనం తీసుకున్న ప్రెజర్ 10 బార్ దగ్గర మనకి ఎంత వచ్చింది, నాకు టీజీ వాల్యూ సంథింగ్ వచ్చింది. ఎంత వచ్చింది, ఒక 140.5 కిలో జౌల్ పర్ కేజీ న్యూటన్ అనేది వచ్చింది. కిలో జౌల్ పర్ కేజీ న్యూటన్ అనేది వచ్చింది. అలా టీజీ వాల్యూస్ కానీ, హెచ్ఎఫ్ వాల్యూస్ కానీ, హెచ్జి వాల్యూస్ కానీ మనం బై యూజింగ్ స్టీన్ టేబుల్ బుక్ నుంచి తీసుకుంటాం. ఏం తీసుకుంటున్నా ఇక్కడ విజీ వాల్యూ అనేది ప్రెజర్ మనకి ఒక 10 బార్ కానీ ఇచ్చినట్లయితే విజీ వాల్యూస్ కానీ, హెచ్ఎఫ్ కానీ, హెచ్జి వాల్యూ, హెచ్ఎఫ్జి వాల్యూస్ మనకి బై యూజింగ్ స్టీన్ టేబుల్ బుక్ నుంచి తీసుకుంటున్నామని చెప్పుకుంటున్నాం. నెక్స్ట్ ఇంటర్నల్ ఎనర్జీ, వేర్ ఇంటర్నల్ ఎనర్జీ ఈక్వల్స్ టు ఏమంటున్నాం ఇక్కడ ఇంటర్నల్ ఎనర్జీ అంటున్నాం. ఇంటర్నల్ ఎనర్జీ, వేర్ ఇంటర్నల్ ఎనర్జీ ఈక్వల్స్ టు where internal energy equals to where internal energy formula ఏంటంటే U2 minus U1. దిస్ ఈజ్ ద ఇంటర్నల్ ఎనర్జీ ఫార్ములా. మనకి U2 కనుక్కోవడానికి ఒక ఫార్ములా ఉంటుంది, U1 కనుక్కోవడానికి ఒక ఫార్ములా ఉంటుంది. ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే U1కి ఫార్ములా ఏంటంటే H1 minus P1 x1 Vg1. H1 minus P1 x1 Vg1. This is a formula of the U1. And also U2 means, and also U2 equals to formula ఏంటి H2 minus P2x2 Vg2. P2x2 Vg2గా మనం ఏం చేస్తున్నాం, ఫార్ములాస్ అనేవి డిరైవ్ చేసాం. ఇక్కడ చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ, ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఫార్ములా ఏం చెప్పాం మనం, U2 minus U1 అని చెప్పాం. U2 minus U1 అని చెప్పా. ఇక్కడ చూడండి U2 ప్లేస్లో మనకి ఎంత ఉంది, H2 minus P2x2 Vg2 వాల్యూ ఉంది. అలానే U1 ప్లేస్లో ఏంటంటే H1 minus P1 x1 Vg1 అనే వాల్యూస్ మనకి ఉన్నాయి. ఇప్పుడు చూడండి U2 అంటే ఏం రాస్తున్నా, H2 minus P2x2 Vg2 ఇక్కడ చూడండి U2 minus U1 అన్నాం. ఇప్పుడు చూడండి ఇక్కడ U2 కానీ ఎంత ఇచ్చారంటే H2 minus P2x2 Vg2 minus H1 minus P1 x1 Vg1. ఇక్కడ ఏమైనా కామన్ ఉన్నాయి, ఇక్కడ మనకి ఏమేమి కామన్ ఉంటుంటే H2 minus H1 అనేది మనకి కామన్గా ఉంది. ఇంక ఇక్కడ ఏం మిగిలిపోయినాయి మనకి P1 P2 x1 x2 నెక్స్ట్ V1 Vg1 Vg2 అనేది మనకి ఇక్కడ మిగిలిపోయాయి. అక్కడ ఏం మిగిలిపోయింది, H2 minus H1 minus P1 V1 P1 P2 V2 P1 V1 x2 x1 Vg1 అండ్ Vg2 వాల్యూస్ మాత్రం మనకి ఇక్కడ మిగిలిపోయినాయి. అదే కానీ ఇక్కడ మనకి మిగిలిపోయింది ఇది కొంచెం చూడండి, ఇక్కడ కానీ మిగిలిపోయింది ఏంటంటే అది మిగిలిపోయినాయి. అంతే కదా మనం చెప్పుకుంది. ఫ్రమ్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ప్రకారం ఏంటంటే ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్లో మనం హీట్ ట్రాన్స్ఫర్ కనుక్కోవడానికి హీట్ ట్రాన్స్ఫర్ Q ఈక్వల్స్ టు కనుక్కోవడానికి మనకి ఫార్ములా ఏంటంటే వేర్ Q ఈక్వల్స్ టు W ప్లస్ U2 మైనస్ U1. దిస్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ద హీట్ ట్రాన్స్ఫర్ Q. అదే కదా మనం కనుక్కోమంది వేర్ Q ఈక్వల్స్ టు చూడండి W ప్లస్ U2 మైనస్
u1 అనే మనకి ఫార్ములా. వేర్ w ఈక్వల్స్ టు ఇందాక మనం కనుక్కున్నాం కంటే ఇక్కడ pvg ఇంటూ x2 మైనస్ x1, pvg ఇంటూ x2 మైనస్ x1 అనేది ఇక్కడ కనుక్కున్నాం, ఇక్కడ వర్క్ డన్ w ప్లేస్లో ఏమొచ్చింది మనకి, వర్క్ డన్ w ఈక్వల్స్ టు ఏమొచ్చిందండి ఇక్కడ, వర్క్ డన్ w ఈక్వల్స్ టు pvg ఇంటూ x2 మైనస్ x1 వచ్చిందా లేదా, వచ్చింది కదా, ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ u2 మైనస్ u1 అంటే ఏమొచ్చింది, h2 మైనస్ h1 బై వేర్ p1 ఈక్వల్స్ టు p2, నెక్స్ట్ vg1 ఈక్వల్స్ టు vg2గా రాసుకున్నాం. ఎందుకంటే సేమ్ ప్రెజర్స్ విల్ బి మెయింటైన్ అట్ కాన్స్టెంట్, అంటే p1 వాల్యూ ఎంత ఇచ్చినా p2 వాల్యూ కూడా మనకి సేమ్ మనకి కాన్స్టెంట్గా ఉంది కాబట్టి మనకు p1 v1 వాల్యూస్ అనేవి మనం సేమ్. అప్పుడు ప్రెజర్ అనేది కాన్స్టెంట్ అయినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ వాల్యూమ్ ఆల్సో బి, ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లంలో మనకి ఏమవుతుందంటే వేర్ vg1 vg2 వాల్యూస్ కూడా మనకి ఏమవుతాయి, సేమ్గా ఉంటాయి. అందుకు మనం vg1 ఈక్వల్స్ టు vg2 ఈక్వల్స్ టు vg అని రాసుకుంటున్నాం. దట్స్ క్లియర్. నెక్స్ట్ q ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి, w ప్లస్ u2 మైనస్ u1. w ఎంత వచ్చిందంటే ఇక్కడ w అంటే pvg ఇంటూ x2 మైనస్ x1 వచ్చింది, ప్లస్ h2 మైనస్ h1 మైనస్ pvg ఇంటూ x2 మైనస్ x1. అంటే ఈ రెండు మనకి ఇలా క్యాన్సిల్ చేసుకోవచ్చా, ఎందుకు ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ pvg x2 మైనస్ x1 ఉంది, ఇక్కడ pvg x2 మైనస్ x1 ఉంది. వేర్ q అప్పుడు ఏం మిగిలింది మనకి, వేర్ q ఈక్వల్స్ టు ఏం మిగిలిందండి, h2 మైనస్ h1 అనేది మనకి ఇక్కడ మిగిలింది. q ఈక్వల్స్ టు h2 మైనస్ h1 అనేది మనకి ఇక్కడ మిగిలింది. దట్స్ క్లియర్, ఇంతవరకు అర్థమవుతుంది కదా అందరికీ. నెక్స్ట్ మనకి ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే q ఈక్వల్స్ టు h2 మైనస్ h1 అనేది మనకి ఇక్కడ మిగిలింది, h2 మైనస్ h1 అనేది మిగిలింది. ఇక్కడ కానీ చూద్దాం మనం, ఇక్కడ అనేది h2కి ఫార్ములా ఏంటి, h1కి మనకు ఫార్ములా ఏంటంటే ఇక్కడ నేను ఒకసారి చూడండి. వేర్ మనకేం కావాలంటే అండి ఇక్కడ h2కి ఫార్ములా ఏంటంటే hf2 ప్లస్ x2 ఇంటూ hfg2. ఇక్కడ ఎందుకంటే నేను ఎందుకు స్లైడ్ పెట్టలేదంటే మనకు అర్థం అవడం కోసం, ఫార్ములాస్ అనేవి గుర్తుండడం కోసం నేను ఇక్కడ పెట్టలేదు. ఇక్కడ h2కి మనకి ఫార్ములా అయితే h2 ఈక్వల్స్ టు hf2 ప్లస్ x1 ఇంటూ hfg2 అనేది మనకి ఇక్కడ ఫార్ములా h2కి. అలానే h1 ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటంటే hf1 ప్లస్ x1 ఇంటూ hfg1. దిస్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ద h1. ఈ రెండింటికి ఫార్ములాస్ ఏంటంటే h2 ఈక్వల్స్ టు hf2 ప్లస్ x2 ఇంటూ hf2. h1కి ఫార్ములా ఏంటంటే hf1 ప్లస్ x1 ఇంటూ hfg1. దిస్ ఈస్ అ ఫార్ములా ఆఫ్ ద h1 అండ్ h2. వేర్ అందువల్ల మనకి h2కి h1కి మనకి ఫార్ములాస్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చూద్దాం. దట్ ఈస్ ద డెరివేషన్ ఆఫ్ ద కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్. దిస్ ఈస్ ద ప్రాబ్లమ్. దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రాబ్లమ్. ఆఫ్ ద కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్. 0.2 meter cube of steam is contained in a cylinder at 10 bar and 250 degrees is 800 kilojoule of heat energy flow from the stream.
టు ద సరౌండింగ్స్ ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్ డిటర్మైన్ ఏమేమి కనుక్కోమంటే 3 కండిషన్స్ ఇచ్చారండి. 1 2 3 కండిషన్స్ ఇచ్చారు. ఫస్ట్ కండిషన్ ఈజ్ ద ఫైనల్ కండిషన్ ఆఫ్ ద స్ట్రీమ్ అండ్ వర్క్ డన్ ఎనర్జీ ట్రాన్స్ఫర్డ్, అండ్ థర్డ్ వన్ ఈజ్ అ చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ U2 మైనస్ U1, వర్క్ డన్ W. ఫైనల్ కండిషన్ ఆఫ్ ద స్ట్రీమ్ అంటే ఫైనల్ కండిషన్ ఆఫ్ ద స్ట్రీమ్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఫైనల్ కండిషన్ ఆఫ్ ద స్ట్రీమ్ అనేది మనకి ఇక్కడ మాసెస్ అవి ఉంటాయి కదా, అవి కొనుక్కోమని చెప్తున్నారు. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు 0.2 మీటర్ క్యూబ్ ఆఫ్ ద స్టీమ్ ఈజ్ కంటెంట్ ఇన్ ఏ సిలిండర్. అంటే అందు ఏమి ఇచ్చారండి, V1 వాల్యూ ఇచ్చారు. V1 ఈక్వల్స్ టు 0.2 మీటర్ క్యూబ్ అండ్ 10 బార్ అండ్ 250 డిగ్రీ సెంటిగ్రేడ్. 10 బార్ అండ్ 250 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే ప్రెజర్ P ఈక్వల్స్ ఎంత ఇచ్చారు, 10 బార్ ఇచ్చారు. ఎంత టెంపరేచర్ T ఈక్వల్స్ ఎంత ఇచ్చారు, 250 డిగ్రీస్ ఇచ్చారు. ఇఫ్ 800 కిలోజౌల్ ఆఫ్ ద హీట్ ఎనర్జీ ఫ్లోస్ ఫ్రమ్ ద స్ట్రీమ్, హీట్ ఎనర్జీ Q ఈక్వల్స్ ఎంత ఇచ్చారండి మనకి, 800 కిలోజౌల్ అనేది ఇచ్చారు. టు ద సరౌండింగ్ ఆఫ్ కాన్స్టెంట్ ప్రెజర్ 3 కనుక్కోమన్నారండి. ద ఫైనల్ కండిషన్ ఆఫ్ ద స్ట్రీమ్, వర్క్ డన్ ఎనర్జీ ట్రాన్స్ఫర్డ్ అండ్ చేంజ్ ఆఫ్ ఇంటర్నల్ ఎనర్జీ అనేవి 3 కనుక్కోమన్నారు. ఫస్ట్ కానీ చూసుకున్నట్లయితే మనకి ఏమి ఇచ్చారు, 10 ప్రెజర్ P1 ఈక్వల్స్ టు ఏమి ఇచ్చారంటే P1 ఈక్వల్స్ 10 బార్ అండ్ 250 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇచ్చారు. 10 బార్ అండ్ 250 డిగ్రీస్ సెంటిగ్రేడ్. నెక్స్ట్ ఈ V సూపర్ హీటెడ్ H సూపర్ హీటెడ్ ఎక్కడి నుంచి చూసుకుంటున్నామంటే ప్రెజర్ P బార్ దగ్గర మనకి V సూపర్ హీటెడ్ H సూపర్ హీటెడ్ మనకి వాల్యూస్ ఉంటాయండి. అవి మనం తీసుకున్నాం అక్కడ బై స్టీమ్ టేబుల్ బుక్ను యూజ్ చేసుకొని మనకి V సూపర్ హీటెడ్ అండ్ H సూపర్ హీటెడ్ వాల్యూస్ అనేవి మనకు ఉంటాయి. ఇక్కడ V సూపర్ హీటెడ్ వాల్యూ ఎంత ఇచ్చారంటే 0.2328 మీటర్ క్యూబ్ పర్ కేజీ. ఇది ఎక్కడ ఇక్కడ పక్కన రాసిన బై యూజింగ్ స్టీమ్ టేబుల్ బుక్ వేర్ V సూపర్ హీటెడ్ అండ్ H సూపర్ హీటెడ్. V సూపర్ హీటెడ్ వాల్యూ ఎంతంటే 0.2328 మీటర్ క్యూబ్ పర్ కేజీ. ఎంతండి, 0.2328 మీటర్ క్యూబ్ పర్ కేజీ. దిస్ ఈస్ ద V సూపర్ హీటెడ్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ద H సూపర్ హీటెడ్. H ఈక్వల్స్ టు 2.943 ఇది ఎక్కడి నుంచి బై యూజింగ్ స్టీమ్ టేబుల్ బుక్ నుంచి ఈ వాల్యూస్ అన్ని మనం కన్సిడర్ చేసుకుంటున్నామండి. ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే మనకి V సూపర్ హీటెడ్ అండ్ H సూపర్ హీటెడ్ వాల్యూస్ అనేవి మనకి వచ్చాయి. V సూపర్ హీటెడ్ అండ్ H సూపర్ హీటెడ్ వాల్యూస్ అనేవి మనకి వచ్చాయి. నెక్స్ట్ ఏం కొనుక్కోవాలి, మాస్ ఆఫ్ ద స్ట్రీమ్ అన్నారు కదా, మాస్ ఆఫ్ ద స్ట్రీమ్ M అనేది మనకి కనుక్కోవాలి. మాస్ ఆఫ్ ద స్ట్రీమ్ M అనేది మనం డిటర్మైన్ చేయాలి. వేర్ మాస్ ఆఫ్ ద స్ట్రీమ్ M ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటంటే V బై V సూపర్ హీటెడ్. వేర్ V1 అంటే అట్ కండిషన్ 1 దగ్గర చేస్తున్నాం కాబట్టి V1 బై V1 సూపర్ హీటెడ్ 1 అని రాస్తున్నాం. అదే కదా ఇక్కడ మనం రాసింది, V1 బై V సూపర్ హీటెడ్ 1 అని రాస్తున్నాం. ఇక్కడ కానీ చూసుకున్నట్లేంటి మనకి V వాల్యూ ఎంత ఇచ్చారు, మనకి ప్రాబ్లంలో వచ్చేసి 0.2 మీటర్ క్యూబ్ అని ఇచ్చారు. 0.2 మీటర్ క్యూబ్ అని ఇచ్చారు. నెక్స్ట్ ఈ V సూపర్ హీటెడ్ ఎక్కడ కొనుక్కున్నాం, అట్ ప్రెజర్ 10 బార్ దగ్గర మనకి V సూపర్ హీటెడ్ వాల్యూ అనేది వచ్చింది. అదే కదా మనకు వచ్చింది, ప్రెజర్ 10 బార్ దగ్గర మనకేమొచ్చింది, V సూపర్ హీటెడ్ వాల్యూ వచ్చింది. అదే కదా మనం ఇక్కడ రాసుకుంది, V సూపర్ హీటెడ్ వాల్యూ ఎంత వచ్చింది, 0.2328 అనేది వచ్చింది. 0.2328 అనేది మనకి వచ్చింది. ఇక్కడ చూస్తున్న ఫార్ములా అనేది V1 బై V సూపర్ హీటెడ్. V1 అంటే 0.2 బై V సూపర్ హీటెడ్ అంటే ఇదే కదా 0.2328 కిలో మీటర్ క్యూబ్ పర్ కేజీ. అదే కదా మనకు వచ్చింది. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఏమవుతుంది, 0.2 బై 0.2328 వాల్యూ చేస్తే వస్తుంది 0.8
0.859 0.859 అనేది మనకి వచ్చింది ఆన్సర్. 0.859 కేజీ అదే కదా మనకు వచ్చిన వాల్యూ. నెక్స్ట్ ఎంఈ క్వశ్చన్ ఎంత వచ్చింది? 0.859 కేజీ అనేది వచ్చింది. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి? ఫర్ కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్ వేర్ Q ఈక్వల్స్ టు M into H2 minus H1. దిస్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ద కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్. ఎంత ఇచ్చారండి ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే M into H2 minus H1. H1 వాల్యూ ఎంత వచ్చింది? H1 మీన్స్ H సూపర్ హీటెడ్. ఎంత వచ్చిందంటే మనకి 10 బార్ దగ్గర 2943 కిలో జౌల్ పర్ కేజీ. నెక్స్ట్ హెచ్ఎఫ్ 10 బార్ దగ్గర ఎంత వచ్చిందంటే 20. ఈక్వల్స్ 10 బార్ దగ్గర ఎంత అంటే మనకి 762.6. దిస్ ఈస్ ద హెచ్ఎఫ్ వాల్యూ. నెక్స్ట్ హెచ్ఎఫ్ G2 వాల్యూ ఎంత అంటే 2013.6 కిలో జౌల్ పర్ కేజీ. ఈ మొత్తం వాల్యూస్ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ప్రెజర్ P ఈక్వల్స్ టు 10 బార్ దగ్గర ఈ వాల్యూస్ అనేవి మనకి ఉంటాయండి బై యూజింగ్ స్టీమ్ టేబుల్ బుక్లో. ఇప్పుడు Q ఈక్వల్స్ టు M into H2 minus H1 అంటున్నాం. ఇక్కడ మనకి Q వాల్యూ ఇచ్చారా? Q వాల్యూ మనకి ఆల్రెడీ వాళ్ళు ఇచ్చారు. Q ఈక్వల్స్ టు సంథింగ్ ఇచ్చారు. ఇక్కడ మైనస్ అనేది ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నామంటే ఏంటి? బై యూజింగ్ వెట్ స్ట్రీమ్ నుంచి డ్రై స్ట్రీమ్కి మనకి కన్వర్ట్ అవుతుంది కాబట్టి మైనస్ విల్ బి రిప్రజెంటెడ్ హ్యాస్ Q, వేర్ Q ఈక్వల్స్ టు -800 ఇంటూ M వాల్యూ మనం కనుక్కున్న డిరైవ్ చేసాం కదా 0.859 ఇంటూ H2 అంటే మనకి ఇక్కడ ఏమైనా ఉందా? ఓన్లీ H1 వాల్యూ ఉంది, నాకు H2 వాల్యూ అనేది లేదు. H2 మైనస్ H1 వాల్యూ అంటే ఏంటిది? H సూపర్ హీటెడ్ వచ్చేసి మనకి వాల్యూ ఎంత? 2943. దిస్ ఈజ్ ఇప్పుడు కానీ ఈ ఈక్వేషన్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఇది లోపలికి మనకి సబ్స్టిట్యూట్ చేద్దామండి. 0.859 ఇంటూ H2 మైనస్ 0.859 ఇంటూ 2943 చేస్తే మనకి వాల్యూ వస్తుంది. చూడండి ఎంత వచ్చిందంటే, ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత వస్తుందంటే ఇక్కడ H2 వాల్యూ మనకి సంథింగ్ అనేది వస్తుంది. H2 వాల్యూ ఇక్కడ మనకి సంథింగ్ అనేది వచ్చింది. కానీ మనం కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్లో H2 కనుక్కోవడానికి కూడా ఒక ఫార్ములా ఉందని చెప్పుకున్నామా లేదా? కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్లో H2 కనుక్కోవడానికి ఒక ఫార్ములా ఉందండి. ఆ ఫార్ములా ఇచ్చేసి ఏంటంటే H2 ఈక్వల్స్ టు HF2 ప్లస్ X2 ఇంటూ HFG2. దిస్ ఈజ్ ద ఫార్ములా ఆఫ్ ద H2 కనుక్కోవడానికి ఫార్ములా ఇది. ఇక్కడ చూడండి H2లో మనకి HF2 వాల్యూ ఉందా? ఇంకో చూడండి HF2. దిస్ ఈజ్ ద HF2 వాల్యూ. అదే కండి ఇక్కడ HF2 ఉంది, HF2 వాల్యూ వచ్చేసి ఉంది. నెక్స్ట్ X2 ఉందా? డ్రైనెస్ ఫ్రాక్షన్ X2 మల్టిప్లై మనం కనుక్కోవాలి. నెక్స్ట్ ఏముందండి? HFG2 వాల్యూ ఉందా? HFG వాల్యూ ఉందా మనకి? సెకండ్ దగ్గర చేస్తున్నాం కాబట్టి ఇక్కడ 2 విల్ బి రిప్రజెంటెడ్. HFG2 వాల్యూ అనేది మనకి ఉంది. నెక్స్ట్ ఏం కావాలి మనకి? ఈ ఈక్వేషన్ H2 వాల్యూ అనేది H2 అనే ఈక్వేషను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలండి. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుందంటే -800 ఈక్వల్స్ టు 0.859 ఇంటూ H2 వాల్యూలో ఈ మొత్తం రాద్దామా? HF2 ప్లస్ X2 ఇంటూ HF2 అనేది రాద్దాం. -2943. దిస్ ఈజ్ ద H1 వాల్యూ. ఇక్కడ చూడండి -800 ఈక్వల్స్ టు 0.859. HF2 అంటే ఎంత అండి మనకి? ఇక్కడ HF2 అంటే 762.6 ప్లస్ X2 అంటే మనం ఫైండ్ అవుట్ చేయాలి. X2 అనేది ఫైండ్ అవుట్ చేయాలి ఇంటూ HFG2 వాల్యూ ఉందా? 2013.6 అనేది HFG2 వాల్యూ ఉంది. -2943 ఉంది. ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ X2 అనేది ఫైండ్ అవుట్ చేయాలి. X2 ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఈ మొత్తం మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేసిన తర్వాత ఏం మిగులుతుంది? ఇక్కడ X2 వాల్యూ అనేది మనకి మల్టిప్లై చేసి మొత్తం మల్టిప్లికేషన్ చేస్తే ఎంత వస్తుందంటే X2 వాల్యూ డ్రైనెస్ ఫ్రాక్షన్ 0.62. X2 వాల్యూ ఈజ్ X2 ఈక్వల్స్ టు 0.62.
0.62 అనేది మనకి డ్రైనేజ్ ఫ్రాక్షన్ x2 ఈక్వల్స్ 0.62 వాల్యూ అనేది మనకి వచ్చింది. అదే కదండి మనకు వచ్చింది. నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే మనకి ఫైనల్ డ్రైనేజ్ ఫ్రాక్షన్ x2 వాల్యూ వచ్చిందా? ఫైనల్ డ్రైనేజ్ ఫ్రాక్షన్ x2 ఈక్వల్స్ 0.62 వచ్చింది. వేర్ వర్క్ డన్ డబ్ల్యూ ఈక్వల్స్ వర్క్ డన్ కూడా మనకు కొనుక్కోమన్నారు కదండి. ఇక్కడ వర్క్ డన్ కూడా మనకి ప్రాబ్లంలో కొనుక్కోమన్నారు. వేర్ వర్క్ డన్ డబ్ల్యూ ఈక్వల్స్ టు P into x2 Vg2 minus x1 Vg1. దిస్ ఈజ్ ద ఫార్ములా ఆఫ్ ద W. ఇప్పుడు చూడండి, దీంట్లో మనకి P వాల్యూ ఇచ్చారా? P ఈక్వల్స్ టు 1000 అంటే 10 బార్ అని ఇచ్చారు. దాన్ని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? 10,000 అని వస్తుంది. నెక్స్ట్ ఏంటండి? x2 వాల్యూ ఫైనల్ చేసాం. ఫైనల్ డ్రైనేజ్ ఫ్రాక్షన్ 0.62 వచ్చింది. నెక్స్ట్ Vg2 కూడా మనకి వచ్చింది కదా అక్కడ 0.1943 అని. నెక్స్ట్ ఏముందండి ఇంకా మనకి x1 వాల్యూ ఎంత ఇచ్చారు మనకి? x1 ఈక్వల్స్ టు x2 అని చెప్పుకున్నాం. x1 ఈక్వల్స్ టు x2 అంటే 0.12 ఇంటూ Vg1 వాల్యూ వచ్చేసి ఎంత మనకి? 0.2328 అనేది Vg వాల్యూ. ఈ మొత్తం మల్టిప్లై చేయండి. W వాల్యూ మనకు వస్తుంది. మొత్తం మల్టిప్లై చేస్తే ఎంత వచ్చింది? వేర్ W ఈక్వల్స్ టు ఎంత వచ్చిందంటే -112.692 కిలోజౌల్ పర్ కేజీ అనేది వచ్చింది. అదే కదా వచ్చింది, -112.692 కిలోజౌల్ పర్ కేజీ అని వచ్చింది. ఇక్కడ మైనస్ వచ్చింది కాబట్టి వర్క్ ట్రాన్స్ఫర్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ స్ట్రీమ్ ఫ్రమ్ ఎనర్జీ ఈక్వేషన్ ఇన్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ వే డెల్టా క్యూ ఇంటర్నల్ ఎనర్జీ డెల్టా క్యూ ఈక్వల్స్ టు క్యూ మైనస్ డబ్ల్యూ వర్క్ డిశ్చార్జ్ మైనస్ వర్క్ డన్ ఈక్వల్స్ టు మనకు డిశ్చార్జ్ వాల్యూ ఎంత వచ్చి మనకి 800 అని వాళ్ళే ఇచ్చారు కదా. మైనస్ మన డబ్ల్యూ వాల్యూ చేస్తే ఎంత వచ్చిందంటే -112.269 అనేది వచ్చింది. -112.269 ఇక్కడ అండి -112.69 ఈ వాల్యూ చేయండి. ఈ వాల్యూ చేస్తే ఎంత వస్తుంది? 703.59 కిలోజౌల్ పర్ కేజీ మైనస్ 703.56 కిలోజౌల్ పర్ కేజీ. దిస్ ఈజ్ ద డిక్రీజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. ఎంత వచ్చింది మనకి? 703.56 అనేది మనకి ఇక్కడ వాల్యూ అనేది వచ్చింది. అదే కదా మనకు వచ్చిన వాల్యూ. అదే కదా ఇక్కడ మనకి ఇక్కడికి వచ్చిన వాల్యూ అదే కదండి. ఇక్కడ 703.56 కిలోజౌల్ పర్ కేజీ అనేది మనకి వచ్చింది. థ్యాంక్ యూ. దిస్ ఈస్ ద కాన్స్టెంట్ ప్రెషర్ ప్రాసెస్ definition and derivative and the problems. Next class we will discussing the another topic of unit 3. Thank you for this giving wonderful opportunity. Thank you to one and all.